Hello everyone, this is Gayatri. I'll be teaching you science and technology. Before learning deeply about the subject, first we should know what are the stages our country has passed through to reach to this advancement in science and technology which we are seeing today. Okay, first, when we got independence or before the independence, even then we have advanced in science. Okay, because we are having traditional knowledge in science. అప్పట్లో మనకి ఆయుర్వేద ఆస్ట్రాలజీ అవన్నీ కూడా ఉన్నాయి. దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ సైన్స్. ఓకే, అవన్నీ మన ట్రెడిషనల్ అండ్ ఇండిజీనియస్ నాలెడ్జ్. అవి కాకుండా మనకి గ్లోబల్ వరల్డ్తోని మనం కంపీట్ అవ్వాలన్నా మన నీడ్స్ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోగలగాలి అంటే మనకి సైన్స్లో అడ్వాన్స్మెంట్ అన్నది ఉండాలి. మన ఇండిజినియస్ టెక్నాలజీ ఏదైతే ఉందో లేకపోతే మన సైన్స్ ఏదైతే మనకి ట్రెడిషనల్గా నాలెడ్జ్ ఉందో వాటితో పాటు మనం కొత్తగా ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి, డెవలప్ అవుతూ ఉండాలి. సో మన గవర్నమెంట్ తీసుకున్న పాలసీస్ ఏంటి, ఏమేమి రెజల్యూషన్స్ తీసుకున్నారు, ఏ విధంగా సైన్స్లో అడ్వాన్స్ అయ్యారు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ పాలసీని మనం నేర్చుకుందాం. ఇన్ దిస్ ఫస్ట్ క్లాస్ వీ లెర్న్ అబౌట్ ద ఫస్ట్ పాలసీ టేకెన్ ఆఫ్టర్ ఆ ఇండిపెండెన్స్. ఓకే, ఇప్పటి వరకు కూడా కంప్లీట్గా 4 పాలసీస్ తీసుకున్నారు అండ్ ఇప్పుడు ఇంకొక పాలసీ కూడా రెడీ అవుతుంది. అయితే ఆల్రెడీ ఏవైతే తీసుకున్నారో వాటి వల్ల ఏమేమి చేంజెస్ వచ్చాయి, ఏమేమి డెవలప్మెంట్స్ వచ్చాయి, అసలు ఏ ఏంటో అవి స్టార్ట్ చేశారు అన్నది మనం ఒక్కొక్కటి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ద ఫస్ట్ పాలసీ విచ్ వాస్ టేకెన్ ఇన్ 1958, దాని పేరేంటి, సైంటిఫిక్ పాలసీ రెజల్యూషన్. ఈ రోజు క్లాస్లో మనం సైంటిఫిక్ పాలసీ రెజల్యూషన్ గురించి తెలుసుకుందాం. ఓకే, సైంటిఫిక్ పాలసీ రెజల్యూషన్ ఎప్పుడు తీసుకున్నారని చెప్పాను, 1958లో. ఏ కంట్రీ అయినా సరే బాగా చెరిష్ అవ్వాలి, బాగా అది రైజ్ అవ్వాలి అంటే పీపుల్ దానికి ఇంపార్టెంట్. ఓకే, పీపుల్ తాలూకా విల్ పవర్ అనమాట. మేము గ్రో అవ్వాలి, మేము డెవలప్ అవ్వాలి అన్నది. అయితే వాటితో పాటు ఇంకా ఏం కావాలి, ఇప్పుడు ఉన్న ఈ ఏజ్లో లైక్ ఈ మోడర్న్ ఏజ్లో మనం సూటబుల్గా ఇఫ్ యూ వాంట్ టు మ్యాచ్ విత్ ద అదర్ కంట్రీస్, ఇఫ్ యూ వాంట్ టు కంపీట్ విత్ దెమ్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డిపెండ్ మోర్ ఆన్ ద అదర్ కంట్రీస్, అవన్నీ చేయాలి అంటే మనకేంటి టెక్నాలజీ తాలూకా అడ్వాన్స్మెంట్ అన్నది కూడా చాలా అవసరం. ఓకే, సో అప్పట్లో ఏంటి, మోస్ట్లీ మనం బిఫోర్ ద ఇండిపెండెన్స్ వీ వర్ కంప్లీట్లీ ఆన్ లైక్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. ఓకే, తర్వాత మనకి ఇండస్ట్రియలైజేషన్ అవన్నీ కూడా వచ్చాయి. అయితే అప్పుడు మనకి డెఫినెట్గా టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అన్నది కావాలి. ఒకప్పుడు మనకి ఏ విధంగా ఉండేది, కామన్ మ్యాన్కి అందరికీ కూడా ఈ సైన్స్ అన్నది కానీ టెక్నాలజీ అన్నది కానీ అవైలబుల్గా ఉండేది కాదు. అందరూ కూడా దాన్ని యూస్ చేసుకునే విధంగా అది ఉండేది కాదు. అందరూ నేర్చుకునేంత విధంగా అంత ఫిజిబిలిటీ అనేది ఉండేది కాదు. అది ఓన్లీ ఒక ఫ్యూ సెక్షన్ ఆఫ్ పీపుల్కి మాత్రమే వాళ్ళు చేయగలిగేలాగా ఉండేదన్నమాట. అది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది కాదనమాట. సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేశారంటే అది ప్రతి ఒక్కరికి కూడా అందాలి. ఓకే, అంటే ఏంటి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి టెక్నాలజీ అనేది అందాలి అన్న ఉద్దేశంతో ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది మొదలుపెట్టారు. ఓకే, ఒక్కొక్క పాలసీ తీసుకురావడం కారణం ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంది. ఓకే, దీనికి ఏంటి అంటే మన కంట్రీ ఉన్నది చాలా వాస్ట్ కంట్రీ, చాలా నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు, చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. బట్ అందరికీ కూడా అప్పట్లోనే ఆ టెక్నాలజికల్ అవైలబిలిటీ అన్నది లేదనమాట. ఓకే, ఓన్లీ ఒక పర్టికులర్ సెగ్మెంట్ వాళ్ళకి మాత్రమే, అంటే లైక్ సే బాగా మనీ ఉన్న వాళ్ళకి కానీ బాగా చదువుకున్న వాళ్ళకి కానీ వాళ్ళకి మాత్రమే అది అవైలబుల్గా ఉండేదన్నమాట. అయితే అలా కాదు, మొత్తం అందరికీ ప్రజలందరికీ కూడా అది అందుబాటులో ఉండాలి. టెక్నాలజీ అన్నది సైన్స్ ఏదైతే ఉందో అది కూడా అందరికీ అందుబాటులో ఉండాలి. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే అందరూ నేర్చుకోవచ్చు, ఎవరైనా రీసెర్చ్ చేయాలంటే చేయాలి, అలా అందరికీ అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ పాలసీని పెట్టారు. ఓకే, సో ఎప్పుడైనా సరే ఏముండాలి డెవలప్మెంట్కి, మనకి రా మెటీరియల్ ఉండాలి, క్యాపిటల్ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఏంటి, టెక్నాలజీ అన్నది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే ఈ పాలసీ స్టార్ట్ చేయడానికి వీటిలో ఉన్న ఎయిమ్స్ ఏంటి, అసలు ఏ ఎయిమ్తో స్టార్ట్ చేశారు అన్నది. ఓకే, ఫస్ట్ ఏంటంటే ముందు వాళ్ళు పాలసీలు ఇచ్చిన ఆబ్జెక్టివ్స్ కంటే ముందు అసలు స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఎందుకు మనమే నేర్చుకోవాలి, ఆల్రెడీ చాలా కంట్రీస్ నేర్చేసుకున్నారు కదా, వాళ్ళందరి దగ్గర సైన్స్ చాలా డెవలప్ అయి ఉంది, టెక్నాలజీ డెవలప్ అయి ఉంది. అయితే వై షుడ్ వీ అగైన్ స్టార్ట్ ఇట్ అంటే, చూడండి, ఇఫ్ దెర్ ఆర్ నో పీపుల్ who know much about the science or technology in our country, then we have to recruit them from the other countries. Okay, మన దాంట్లో మనకి ఎక్విప్మెంట్స్ లేవు, ఆ మెటీరియల్స్ లేవు, then we have to get them from the other country. When we are getting something from the other country, when we are importing something from the other country, it clearly means that we are giving our money to them. అంటే ఏంటవుతుంది అక్కడ, our capital is being drained. If we are not having our raw materials, if we are not having our equipments, we are not having the technical people or the people who know much about the technology or the science, we have to recruit everything from outside, everyone from outside. Then
వీఆర్ డ్రైనింగ్ అవుట్ అవర్ క్యాపిటల్. మన క్యాపిటల్ వేరే కంట్రీస్కి వెళ్ళిపోతుంది. ఇఫ్ అవర్ పీపుల్, ఇఫ్ వీ ఎన్రిచ్ అవర్ పీపుల్, మన వాళ్ళే మంచిగా సైన్స్ నేర్చుకుంటే, టెక్నాలజీ డెవలప్ అయితే, ఓకే, మన దాంట్లో కూడా సైన్స్ అన్న ఇంట్రెస్ట్ని మనం క్రియేట్ చేస్తే, ఓకే, రీసెర్చ్ చేయడం కానీ సైన్స్ వైపు కానీ మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే ఏమవుతుంది, మన వాళ్ళే చాలా మనకి సఫిషియెంట్గా ఉంటారు. వీ డోంట్ నీడ్ టు రిక్రూట్ ఫ్రమ్ అవుట్ సైడ్. దెన్ దే విల్ ఓన్లీ డెవలప్ ద రిక్వైర్డ్ ఎక్విప్మెంట్స్. సో వీ డోంట్ హ్యావ్ టు ఇంపోర్ట్ ద ఎక్విప్మెంట్స్ ఆల్సో. ఓకే, అంటే మన దాంట్లో ఉన్న దాంట్లోనే మనం డెవలప్ చేసుకోగలిగితే అవర్ క్యాపిటల్ విల్ బి విత్ అస్ అండ్ ఇట్ వోంట్ గో ఆర్ ఇట్ వోంట్ బి డ్రైన్డ్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రీ. ఓకే, సో వీళ్ళు పాలసీలో ఇచ్చిన ఎయిమ్స్ ఏంటి అన్నది ఒక్కొక్కటి బ్రీఫ్గా మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఏం చెప్పారు, టు ఫాస్టర్, ప్రమోట్ అండ్ సస్టైన్ బై ఆల్ అప్రోప్రియేట్ మీన్స్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్. సైన్స్ రీసెర్చ్ ఇవన్నీ కూడా మనం పెంచాలి. అంటే ఏంటి, ఓన్లీ ఎవరైతే పెద్దగా రీసెర్చ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే సైన్స్ ఇంపార్టెంట్ అన్నో, అన్ని విధాలుగాను ప్యూర్, అప్లైడ్ అండ్ ఈవెన్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ద సైన్స్ హ్యాస్ టు బి డెవలప్. ద ఇంట్రెస్ట్ టు లెర్న్ సైన్స్, ద ఇంట్రెస్ట్ టు అప్లై సైన్స్, అదన్నీ కూడా డెవలప్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, టు ఎన్ష్యూర్ అండ్ అడిక్వేట్ సప్లై విత్ ఇన్ ద కంట్రీ. మన కంట్రీలో మనకి ఎంత అవసరమో అది మనం సప్లై అనేది మనం చేసుకోగలగాలి. మనకి ఎంత అవసరం ఉందో అది మనం తీసుకోవాలి. రీసెర్చ్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో మంచి క్వాలిటీ వాళ్ళని మనం ప్రొడ్యూస్ చేయగలగాలి. ఉన్న వాళ్ళని రికగ్నైజ్ చేయాలి, వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వాలి, వాళ్ళని సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ చేస్తే మన నేషన్ అనేది స్ట్రెంగ్త్ అవుతుంది. అంటే ఏంటి, మనకు కావాల్సిన సైన్స్ అండ్ రీసెర్చ్కి కావాల్సిన పీపుల్ మన దాంట్లోనే ఉండి వాళ్ళకే ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి ఆల్రెడీ ఎవరైతే ఇంట్రెస్ట్తో ఉన్నారో వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తుంటే ఆబ్వియస్లీ మన కంట్రీ అనేది డెవలప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ చూడండి, ఓన్లీ టెక్నాలజీ అండ్ సైన్స్ ఏదైతే డెవలప్ చేస్తున్నామో ఇట్ షుడెంట్ బి టు ఏ పర్టిక్యులర్ ఇండస్ట్రీ. ఓన్లీ మన మిషనరీస్ కానీ లేకపోతే ఇండస్ట్రియలైజేషన్కి మెకానిజం అలాంటి వాటికి మాత్రమే కాదు, దీన్ని అన్ని ఫీల్డ్స్లోని అప్లై చేయగలగాలి. అగ్రికల్చర్లోని దీన్ని డెవలప్ చేయాలి, ఇండస్ట్రీస్లో డెవలప్ చేయాలి, డిఫెన్స్కి సంబంధించి టెక్నాలజీని డెవలప్ చేయడానికి యూజ్ చేయాలి. అలా అన్ని సెక్టార్స్లోని కూడా మనం డెవలప్మెంట్ అనేది ఉండాలి. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇదేంటి, మెన్కి మాత్రమే ఎంకరేజ్ చేయడం, మెన్కి మాత్రమే సపోర్ట్ చేయడం అలా కాదు, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరిని కూడా సపోర్ట్ చేయాలి సైంటిఫిక్ విషయంలో. అంటే సైన్స్ మీద డెవలప్మెంట్ కానీ లేకపోతే నేర్చుకోవడం కానీ రీసెర్చ్ చేయడానికి కానీ మనం మెన్తో ఈక్వల్గా ఉమెన్ని కూడా సపోర్ట్ చేయాలి. ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. మనం నాట్ జస్ట్ దిస్ పాలసీ, ప్రతి పాలసీలో అదే చెప్తారనమాట. మనకి ఏంటి, క్రియేటివిటీ అన్నది ఉన్నప్పుడు అది మెన్ అయినా ఉమెన్ అయినా ఇద్దరికి ఈక్వల్ స్కోప్ ఇవ్వాలి. ఓకే, ఎప్పుడైతే మనకి వాళ్ళది ఇంట్రెస్ట్ని చూపించడానికి మన ఒక సపోర్ట్ అన్నది ఉంది అంటే అక్కడ ఉమెన్ అయినా కూడా చాలా హైట్స్కి రీచ్ అవ్వగలరు. సో వాళ్ళకి మనం ఆ స్కోప్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏంటి, టు ఎంకరేజ్ ఇండివిజువల్ ఇనిషియేటివ్ ఫర్ ద అక్విజిషన్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ నాలెడ్జ్. ఒక ఇన్స్టిట్యూషన్ లాగా లేకపోతే ఒక గ్రూప్ లాగా కాకుండా ప్రతి ఒక్క ఇండివిజువల్ ఎవరు ఒక ఐడియాతో వచ్చిన వాళ్ళు కొత్తగా ఏదైనా కనిపెట్టాలి అన్న ఉద్దేశంతో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనం ఫ్రీడమ్ ఇవ్వాలి అండ్ వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. అప్పుడే కొత్త విషయాలు బయటకు వస్తాయి, కొత్తగా నాలెడ్జ్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, అండ్ ఇన్ జనరల్ టు సెక్యూర్ ఫర్ ద పీపుల్ ఫర్ ద ఆఫ్ ద కంట్రీ ఆల్ ద బెనిఫిట్స్. ఇప్పుడు ఏదైనా రీసెర్చ్ చేస్తున్నాం, సైన్స్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ అయింది, టెక్నాలజీ డెవలప్ అయింది, ఆ బెనిఫిట్స్ అనేది ఆ కంట్రీ తాలూకా పీపుల్కి రీచ్ అవ్వాలి. మీరు చేసుకొని ఇక్కడంతా సైంటిఫిక్ ఓకే డెవలప్మెంట్ ఉంది, బాగా అన్ని ఇంప్రూవ్ అవుతున్నాయి, అన్నీ చేసిన తర్వాత యూ షుడెంట్ ట్రాన్స్ఫర్ ఇట్ టు ద అదర్ కంట్రీస్. యూ షుడెంట్ డూ ఆల్ దిస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అదర్ కంట్రీస్. మీరు ఏదైతే చేస్తున్నారో అది మీ సిటిజన్స్ తాలూకా బెనిఫిట్ కోసం చేయాలి. మీ సిటిజన్స్, మీ కంట్రీ, మీ పీపుల్ ఇంప్రూవ్ అయ్యేలాగా ఉండాలి. ఓకే, ఇవి ఫస్ట్ పాలసీ తాలూకా కీ పాయింట్స్. థ్యాంక్ యూ.